కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి మనకు గతంలో ఉమ్మడి తెలంగాణ లోపనే మాస్ లీడర్ అంటే ఇంద్రన్న వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గత 2.5 దశాబ్దాల కాలంగా ఇటు పుట్టిన జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాలో, అటు మెట్టిన జిల్లాలో అంటే రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలను ఒంటి చేత్తో కాదు ఒంటి వేలితో నడిపిస్తున్నటువంటి చేవెళ్ళ చెల్లమ్మగా గుర్తింపు పొందినటువంటి భారతదేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రులు మా అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గతంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు 1000కి పైచిలకు గురుకులాలను స్థాపిస్తే ఆ గురుకులాల కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు తయారు చేయడమే కాకుండా తెలంగాణ గౌరవాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు అడ్మిషన్లు వస్తే చాలు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎంత అద్భుతంగా నడిచినాయి గురుకులాలు అని చెప్పడానికి పెద్ద పెద్ద లైన్లు ఉంటుండే. సార్ మీ భావన కదా ఒక సీటీపీ అంటే బావ మావోడే కానీ సీటు మాది కాదురా భయ్, ఏం చేస్తాము, అది పరీక్ష ప్రదా పోతున్నది, అది లెక్కల ప్రకారం పోతున్నది అని చెప్పి అంత కేసీఆర్ గారి నాయకత్వంలో మార్గనిర్దేశంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మా బావ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఇప్పుడు మన సభ్యత్వ నమోదుకు ఇన్ఛార్జ్గా వచ్చిండు అన్న. టీవీలో బయట తక్కువ కనబడతాడు, టీవీలలో ఎక్కువ కనబడతాడు మా అన్న. ఎంత సీరియస్ అంటే ఇప్పుడు మనం బూత్ ఏజ్ ఇప్పుడు బిఎల్ఏలు ఎస్ఐఆర్కు ఒకరిని ఇచ్చినాం, అదేవిధంగా మెంబర్షిప్కి 2 ఇచ్చినాం. అది ఇవ్వడమే కాకుండా మెంబర్షిప్ ఒకరిద్దరు కాదు 10 మందితో చేయాలని చెప్పి బూత్కు 10 మంది పేర్లు కలెక్ట్ చేయించిండు మా అన్న గట్టు రామచంద్రరావు గారు. మీ అందరికీ తెలుసు, మంచి పర్యవేక్షణ లోపల వేరే వాళ్ళకి ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రో అక్కడికి ఎన్నిసార్లు పోయినరో ఎవరో నాకు తెలియదు, కానీ అన్న ఇప్పటికే దాదాపు 5-6 సార్లు వికారాబాద్కి వచ్చిండు. చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మెంబర్షిప్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మాకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మా అన్న గట్టు రామచంద్రరావు గారు, అదేవిధంగా మా తోటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అన్న మహేష్ రెడ్డి గారు, పరిగి హరీశ్వర్ రెడ్డి గారి వారసుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అసలు ఓటమి అంటే రుచి చూపించినటువంటి మా అన్న నరేందర్ రెడ్డి గారు, నాగేంద్ర అన్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ మా అన్న నాగేంద్ర గౌడ్ గారు, విజయార్యన్న గారు, అదేవిధంగా శ్రీశైల్ అన్న గారు తాండూరు ఇన్ఛార్జు, శుభప్రద్ పటేల్ గారు బీసీ కమిషన్ మాజీ మెంబర్. రామన్న చెప్పినట్టు నేను ఎవరి పేర్లను ఇంకా చెప్పకపోతే మనసులో తిట్టుకొని పోయి నన్ను కూడా ఏమనుకోవద్దు, అందరు కూడా మీరు అట్లాగే చేయాలని చెప్పి చేస్తూ మనం ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి ప్రతి చోట చూస్తున్నాం. ఎస్ఐఆర్ గురించి ఇప్పుడు రామన్న కావచ్చు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, సభ్యత్వం గురించి అవన్నీ డీటెయిల్గా చెప్తారు. నేను ఒక్క విషయం చెప్తా, మన వికారాబాదు నియోజకవర్గంలో 1 సీటుతోటి 2 సీట్లతోటి ఓడిపోయినటువంటి సర్పంచులు దాదాపు 7-8 మంది ఉన్నారు. 1 సీటు ఒక ఓటు 2 ఓట్లు మీకు తెలుసు, కానీ మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి చేసిండ్రు. మనము ఒక్కోటితో కూడా గెలిచితే మళ్ళీ రీకౌంట్ పెట్టి మళ్ళీ వాళ్ళు గెలిచినట్టు చేసిండ్రు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయాలని చెప్పి ఎంతమంది ఉన్నారో చేతులు లేపాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే మీరు చూసిండ్రు తమిళనాడు లోపల 1 ఓటుతోటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిండ్రు, 1 ఓటుతోటి ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఎందుకు చెప్తున్నా అంటే
ఒక్క ఓటు ఎంత కీలకమో మనం సర్పంచుల ఎలక్షన్లలో చూసినాం. ఇప్పుడు కూడా మన ఓటు కరెక్ట్గా ఉందా లేదా, మన ఓటును ఎవరన్నా తీసేస్తుండ్రా, లేకపోతే దొంగ ఓట్లను ఎవరన్నా చేర్పిస్తుండ్రా. ఎందుకంటే మనం రాష్ట్రంలో అధికారంలో లేము, కేంద్రంలో అధికారంలో లేము. నిజాయితీగా ఇక్కడ ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలిచే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు కావలసుకొని కుట్రలు చేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, బీహార్లో కావచ్చు చాలా ఓట్లు తీసేసిండని మనకు తెలుసు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఓట్లు ఉన్నాయా లేవో చూసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకటి మన మెంబర్షిప్. మనం ఇక ఎక్కడ చూసినా కానీ డిజిటల్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనం ఏం చేసినా డిజిటల్ కార్యక్రమంలో ఉన్నాయి కాబట్టి మనము గతంలో కూడా మెంబర్షిప్ చేసినాం. కానీ ఇప్పుడు అంతా కూడా ఫోన్లలో చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి యాప్ విషయాలన్నీ కూడా రామన్న వివరిస్తారు. కానీ ఒక్కటే విషయం దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము ఎల్ఐసి పాలసీ కడతాం, లేకపోతే ఎస్బీఐ పాలసీ కడతాం. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కడతారు, కొంతమంది 2 సార్లు కడతారు. 10,000 కడతారు, 20,000, 1,00,000 వాళ్ళ స్తోమతకు తగ్గట్లు కడతారు. ఇవన్నీ 6 నెలలకోసారో ఏడాదికోసారో కట్టుకుంటూ పోతే ఏమదా ప్రమాదం జరిగితే అప్పుడు వస్తుంది బీమా. కానీ మనము 2 సంవత్సరాలకు సరిపోను ఒకే ఒక్కసారి, అది కూడా 10 రూపాయలు లేదా 50 రూపాయలు కడితే 2 లక్షల బీమా వస్తుంది మన పార్టీకి సంబంధించినటువంటి. కాబట్టి మనమందరం కూడా అవగాహన కల్పించాలని చెప్పి తెలియజేస్తూ, ఇక రాష్ట్ర రాజకీయాల గురించి అన్న చెప్తారు, మిగిలిన పెద్దలు చెప్తారు. మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లుంది. మన నియోజకవర్గమే తీసుకుందాం. మన నియోజకవర్గంలో నీళ్ళ పరిస్థితి ఎట్లుండే మొన్న ఎండాకాలంలో చూసినాం. దన్నారంలో కావచ్చు, మద్గుల్ చీటంపల్లిలో కావచ్చు, కోట్పల్లిలో కావచ్చు, నీళ్లు లేక వారం రోజులు నీళ్లు లేకపోతే ట్యాంకర్లు మళ్ళీ వచ్చినాయా రాలేదా? మరి మంచిగా నడిచేటటువంటి పథకము మన వికారాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పోస్ట్లో ఉన్నాడు స్పీకర్ గారు. నడిచేటటువంటి పథకాన్ని కూడా కొనసాగించకపోతే పక్కనే శివారెడ్డిపేట చెరువు ఉన్నది. ఈ భగీరథ స్టార్ట్ కాకంటే ముందు గానీలే తాగుతుంటే మనం అందరం. మరి భగీరథ ఏదన్నా కారణం చేత రాకపోతే గానీలియా కూడా చేత కాకపోతే మీరు ఎందుకు స్పీకర్ గారు? అవునా కాదా? ఇక కరెంటు విషయం అయితే చెప్పనవసరం కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు 24 గంటలు వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు రాగానే మా ధారూరు మండలం అల్లిపూర్ లోపల 1 రోజు 2 రోజులు మొత్తము అంధకారంలోనే, గ్రామం మొత్తం అంధకారంలో ఉన్నది. మనం చూసినాం. కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి డయాలసిస్ సెంటర్ లోపల కరెంటు లేక కిడ్నీ బాధితులకు డయాలసిస్ లేకుండా చేసింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎంత దరిద్రం అంటే, కేసీఆర్ గవర్నమెంట్ లోపల కరెంటు చక్కగుండి డయాలసిస్ మంచిగా నడుస్తుంటే ఆ డయాలసిస్ కేంద్రాన్ని మెయింటైన్ చేయడానికి కూడా చేతనవుతలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇట్లా ఇప్పుడు మనము వికారాబాద్ లోపల నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు చూసిండ్రు, నా దగ్గరికి ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి వస్తే నేను ఏ కులమన్నా అడిగినా, ఏ మతమన్నా అడిగినా, ఏ పార్టీ మీది అని అడిగినా, ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని పోతే మీది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అయితేనే మీకు చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ అయితే మా కండువ వేసుకోవాలి. ఏంది దౌర్జన్యం? మనం ఎప్పుడన్నా చూసినామా? ఇప్పుడు నేనున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నదో మీరు అందరు కూడా ఆలోచన చేయాలి. గతం లోపల నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయం 6:30 గంటల కల్లా గ్రామాల లోపల మీతో నేను అనేటటువంటి కార్యక్రమం పెట్టి మండల స్థాయి అధికారులను అందరినీ 6:30 గంటలకు గ్రామం లోపల ఉన్నమాట వాస్తవమా కాదా మీరే చెప్పాలా? 6:30 గంటల కల్లా ఒక్కొక్క గ్రామంలో 3 నుంచి 4 గంటలు తిరిగి ఏ స్తంభం పోయింది, ఏ రోడ్ ఎట్లుంది, ఏ మోరే ఇట్లా రాసుకొని అవన్నీ రాసుకొని, రామన్న గుర్తుందో లేదో కానీ అసెంబ్లీలో నేను ఒకటి ఇచ్చిన. ఏంది అంటే, నేను మీతో నేను అనే ఒక కార్యక్రమం చేసినన్నా కరెంటుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని. ఎందుకంటే మనము ఎప్పుడన్నా కావాలంటే నాకు ఒక 1000 స్తంభాలు కావాలా, లేకపోతే 500 ట్రాన్స్ఫార్మర్ కావాలా, ఇట్లా మాస్కి ఇస్తాం లంసంగా. కానీ నేను ఏ ఊర్లో ఏ పాయింట్లో స్తంభం కావాలి,
లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలే, ఇంత డీటెయిల్స్ తోటి రామన్నకి ఇచ్చిన రామన్న అక్కడ పై అధికారికి చెప్పి శాంక్షన్ చేపించి ఎన్నో సమస్యలు తీర్చిండు. అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఇప్పుడు గ్రామాలల్లో ఎవరన్నా గెలిచినటువంటి, మన ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఎక్కడన్నా చూస్తున్నారా? మీ గ్రామాలకు వస్తున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి పోల్చాలే, అట్లాగే నేనున్నప్పుడు ఇప్పుడు కూడా ఎట్లున్నది అనేటటువంటిది పోల్చాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుతున్నా. అదేగాక ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము గతం లోపల ఇప్పుడు నీళ్ళకు సంబంధించి కావచ్చు, కరెంటుతో పాటు మొన్న ధారూర్ మండల్ లోపల కొనుగోలు కేంద్రాలు ఒక్కటి కూడా తయారు చేసుకోకపోతే నేను సబితమ్మ గారు పోయి అక్కడ నాగసానిపల్లి కావచ్చు, లేకపోతే తరిగోపల కావచ్చు, మేము గ్రామం లోపల నిలదీస్తే అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టారు. మరి ఏం జరుగుతున్నది? మనం ఏమనుకున్నాము? నా తప్పులు కూడా నేను ఒప్పుకుంటా. నేను సర్పంచ్గా చేయలే, ఎంపీటీసీగా చేయలే, జెడ్పీటీసీగా చేయలే. డైరెక్టు కేసీఆర్ గారి ఆశీర్వాదం చేత, అంబేద్కర్ గారి ఆశీర్వాదం చేత నేను ఎమ్మెల్యే అయినా. కానీ ఎమ్మెల్యే అయినప్పుడు, ఎమ్మెల్యే కాకముందు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను మీకు ఇక్కడనే అందుబాటులో ఉన్ననా లేదా మీరు అందరు కూడా చెప్పాలి. రామన్నకు మొన్న ఏదో ఇక్కడ నేను వీడియో చూసినా, నాకు లేని చిరునవ్వు పెదవుల మీద పెట్టుకునికే రాదు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునికే రాదు అని చెప్పి రామన్న చెప్పింది నాకు అక్షరాల వర్తిస్తుందేమోనని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని ఉంటాయి అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనేది, నాది కూడా డిఫెక్ట్ ఉందేమో. మరి వీలైనంత వరకు నేను కూడా సరి చేసుకుంటున్నా. నేను కూడా మీ బిడ్డనే కదా, కొత్తగా వచ్చిన రాజకీయాలకి నేర్చుకోవడానికి నాకు కూడా సమయం పట్టింది. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 1 సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ పోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత నేర్చుకున్నానో, ఎమ్మెల్యేగా ఓడిపోయినాక 10 రెట్లు ఎక్కువ నేర్చుకున్నా. 10 రెట్లు ఎక్కువ నేర్చుకున్నా. ఎవరు నాతోటి ఉంటున్నారు, ఎవరు మన పార్టీకి కట్టుబడి ఉంటున్నారు అనేది నాకు తెలిసింది. అన్న వాళ్ళకు పార్టీకి కూడా హైకమాండ్కి తెలిసింది. పార్టీ ఏ పిలుపునిచ్చినా కానీ ఇక్కడ చేయడమే కాకుండా మన సొంతంగా కూడా కార్యక్రమాలు చేస్తూ మన పార్టీ నాయకులను ఆదుకోవాలా, వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది పెడుతుంటే తట్టుకోవాలని అంటే నా మీద 4 కేసులు పెట్టిండ్రు. నేను A1 4 కేసులు పెట్టిండ్రు. మీ కేసులకు భయపడేటువంటి కాదు. నేను ప్రొఫెషన్ డాక్టర్ కావచ్చు, నేను కూడా నిజంగా మీరు ఈ రాటు తేలిపించారు. నేను కూడా మీరు ఎట్లా చేసినా కానీ జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరిని కూడా చేసి, మేమంతా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులమయ్యా. మీ ఉడత ఊపులకు, తాటాకు సప్పులకు ఎవడు భయపడడు. మీరెన్ని కేసులు పెట్టించినా ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై నిలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా చాలామంది అతిథులు మాట్లాడేది ఉన్నది కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం ఇగో ఇక్కడ ఉన్నటువంటి